ముఖ్యంగా ఆస్తులు పంచుకుంటుంటే ఆడాళ్ళు ఉండకూడదు, ఏమనుకోకండి, మగాళ్ళే ఉండాలి. నలుగురు కొడుకులు ఆస్తులు పంచుకుంటున్నారంటే కోడళ్ళని నలుగురిని పుట్టింటికి పంపేయాలి, శుభ్రంగా స్పీడ్ పోస్ట్లో పంపేయాలి, మళ్ళీ స్పీడ్ పోస్టు అంటించేసి. అప్పుడు నలుగురు కొడుకులు సుఖంగా పంచుకుంటారు. ఎందుకంటే వాళ్ళ అమ్మా నాన్న ఉన్నా పంచుకుంటారు, లేకపోయినా పంచుకుంటారు. అన్నదమ్ములనే ప్రేమ ఉంటుంది. ఏ కూతురులండి ఒక కడుపు నుంచి పుట్టారు వాళ్ళకు ఉంటుందండి. అందులో పెద్దన్నగారికి బాగా ఉంటుంది. ముఖ్యంగా మా తమ్ముడు వాడు వ్యాపారం పెట్టుకున్నాడు కానీ బాగుపడలేదు పాపం, వాడికి ఆడపిల్లలు ఎక్కువ ఏదో ఉంటుందండి. ఈ తోడుకోవడాలు అక్కడ ఉన్నారనుకోండి, పడుకో మనకు లేరా అంటారు ఇక్కడి నుంచి. ఎందుకంటారో కూడా చెబుతానమ్మా, ఎవరిని నేను అనడం లేదు, ఎందుకంటారో గమనించండి. వాళ్ళందరూ ఏ కూతురులు కాదు కదమ్మా తోడుకోడళ్ళు. ఒకరిది అచ్చంపేట, ఒకరిది బుచ్చంపేట. వాళ్ళకి ఎందుకు ఉంటుంది ప్రేమ ఆలోచించండి మీరు. వాళ్ళ పిల్లల మీదే వాళ్ళకు ఉంటుంది, మరిది మీద వాళ్ళకి ఎందుకు ఉంటుంది, తోడుకోళ్ళ మీద వాళ్ళకి ఎందుకు ఉంటుంది. కానీ అన్నదమ్ములు ఒకే తల్లికి పుట్టారు కాబట్టి, అయ్యో మా తమ్ముడు వాడికి ఏదో నాకు కొంచెం చదువు వచ్చింది, నాకు మంచి ఉద్యోగం వచ్చింది, వాడికి ఏదో రాలేదు, ఏదో వ్యాపారం చేసుకుంటున్నాడు, వాడు